వెల్కమ్ టు యంత్రి. మరో కొత్త టాపిక్ తో మీ ముందుకు. తమిళనాడు రాజకీయాల్లో చిన్నమ్మ శశికళ మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారట. జైలు నుంచి విడుదలయ్యాక అన్నా డీఎంకే పగ్గాలు చేపట్టాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎడప్పాడి పళనిస్వామి వర్గం ఆమెను చేర్చుకోవడానికి ససెమీర అనడంతో ఆమె తన సొంత రాజకీయ ఉనికిని చాటుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 24 జయలలిత జయంతిని పురస్కరించుకొని ఆమె కొత్త పార్టీ పేరు, జెండాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా ఆమె ప్రణాళికను రూపొందిస్తున్నారట. సీఎం కావలసిన సమయంలో ఆమె జైలుకు పోయారు. ఆ సమయంలో మేనల్లుడు టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం పార్టీని స్థాపించారు. అయితే ఇటీవల కాలంలో దినకరన్ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి దగ్గరవడం, అన్నా డీఎంకేతో సయోధ్యకు ప్రయత్నించడం శశికళకు నచ్చలేదు. తన రాజకీయ వారసత్వంపై పట్టు కోల్పోకూడదనే ఉద్దేశంతో దినకరన్ పార్టీలో భాగం కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకోవాలని ఆమె భావిస్తున్నారు. శశికళ కొత్త పార్టీ పెట్టడం వల్ల తమిళనాడు రాజకీయాల్లో కదిలిపోయే మార్పులు రాకపోవచ్చు, కానీ ఎంతో కొంత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో బలంగా ఉన్న తేవార్ సామాజిక వర్గం ఓట్లు చీలే ప్రమాదం ఉంది. ఇది ప్రధానంగా అన్నా డీఎంకే ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె సొంతంగా గెలిచే స్థాయికి చేరుకోకపోయినా కీలక నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్పాయిలర్గా మారే అవకాశం ఉంది. పన్నీర్ సెల్వం వంటి అసంతృప్త నేతలు ఆమెతో జతకడితే ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. జయలలిత ఉన్నప్పుడు శశికళదే రాజ్యం, అన్నాడీఎంకే ఆమె గుప్పెట్లో ఉండేది. చనిపోయిన తర్వాత కూడా అదే జరిగింది. చివరికి తాను సీఎం అవ్వాలని అనుకోవడంతోనే ఆమె జాతకం మారిపోయింది. జైలుకెళ్లిపోయారు. జైలు శిక్ష పడడంతో చట్టపరమైన చిక్కులు, సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉండడం శశికళకు పెద్ద మైనస్ పాయింట్లు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగం కూడా 2026 బరిలో ఉండడంతో యువత ఓట్లు అటువైపు మళ్లే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో జయలలిత నిజమైన వారసురాలిగా ప్రజలను మెప్పించడం ఆమెకు పెద్ద సవాల్గా మారనుంది. 2017 అవినీతి కేసులో శశికళకు 4 ఏళ్లు జైలు శిక్ష పడింది. దాంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేయడంపై అనర్హత కొనసాగుతుంది. ఈ అనర్హత కాలం వచ్చే ఏడాది ప్రారంభంలో ముగియనుంది. సో ఈసారి ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అయినప్పటికీ ఆమె ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు. రాష్ట్రంలో అన్నాడీఎంకే పాలన ఎలా సాగిందో ప్రజలందరికీ తెలుసని, ప్రస్తుతం ప్రజలంతా మళ్లీ అమ్మ పాలన ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారని శశికళ సమావేశాల్లో వెల్లడిస్తున్నారు. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur,